భూదాన్ పోచంపల్లి మండలం దోతిగూడెంలో విజే సాయి ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కెమిస్ట్ దారా పవన్ అగ్నికి ఆహుతయ్యాడు. కంపెనీ సరైన భద్రతా చర్యలు తీసుకోకపోవడమే ఈ పేలుడుకు కారణమనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. కంపెనీ ఫస్ట్ ఫ్లోర్లో ఈ ప్రమాదం జరిగింది. డ్రమ్ముల్లో కెమికల్స్ ఎక్కడ పడితే అక్కడ స్టోర్ చేయడంతోనే ప్రమాద తీవ్రత పెరిగినట్టుగా తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత అందిస్తారు. పోచంపల్లి విజే సాయి ఫార్మా కంపెనీలో నిన్న సాయంత్రం 2:30 కెమికల్ డింపింగ్ చేస్తున్నటువంటి సమయంలో డ్రమ్లో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ కెమిస్ట్గా పనిచేస్తున్నటువంటి దారా పవన్ కాలిపోయాడు. ప్రస్తుతం విజే సాయి ఫార్మా కంపెనీ దగ్గర ఉన్నాను. ఇక్కడ అన్ని రకాల మెడిసిన్స్కి సంబంధించినటువంటి డ్రగ్ అంటే ఏదైనా ఒక టాబ్లెట్ తయారు చేయడానికి కొన్ని డ్రగ్ని వాడుతూ ఉంటారు. ఆ డ్రగ్ని ఇక్కడే తయారు చేసి చాలా కంపెనీస్ పంపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం మనం చూడొచ్చు విజే సాయి ఫార్మా కంపెనీకి సంబంధించినటువంటి నిన్న 2:30 పేలుడు సంభవించడంతో ఈ ఫార్మా కంపెనీ అంతా కూడా మంటల్లో కాలిపోయింది. ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద విజువల్స్ చూడొచ్చు. ఒక్కసారి నేను చూపిస్తున్నాను. ఇది ఎన్నో సంవత్సరాల నుంచి రన్ చేస్తున్నారు. దారా పవన్ 8 నెలల నుంచి కూడా పనిచేస్తున్నాడు. ఇందులో బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా చూపించే ప్రయత్నం చేస్తుంది. అంతా ఫార్మాకి సంబంధించినటువంటి డ్రగ్ అంటే టాబ్లెట్కి సంబంధించినటువంటిది తయారు చేసేటువంటి మిషన్స్ అంతా ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో కంపల్సరీగా ఈ డ్రగ్ని తయారు చేసేటప్పుడు కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి ప్రికాషన్స్ లేకపోవడం వల్లనే నిన్న ఒక వ్యక్తి మంటల్లో అక్కడికక్కడే కాలిపోయినటువంటి ఘటన చోటు చేసుకుంది. పెంకులన్నీ కూడా ఏదైతే పైన ఉందో అదంతా ఒక్కొక్కటిగా పడిపోతుంది. స్టెప్స్ అన్ని బ్రేక్ అయినటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. చాలా రిస్క్ అయినప్పటికీ ఇలాంటి కంపెనీస్కి సంబంధించినటువంటి జరిగేటువంటి అంటే కెమికల్కి సంబంధించి ఎక్కడైనా ఇలాంటివి తయారు చేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఇక్కడ చూస్తే కనీసము లోపలికి వెళ్ళలేనటువంటి సిచ్యువేషన్ అయితే చోటు చేసుకుందనే చెప్పుకోవాలి. ఇదే ఫ్లోర్లో దారా పవన్ పనిచేస్తున్నటువంటి సమయంలోనే ఎగ్జాక్ట్గా స్పాట్ని కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మిషన్ ఏదైతే ఉందో ఈ డ్రమ్స్ మనకన్నీ కనిపిస్తున్నాయి. ఈ డ్రమ్స్లో ప్రధానంగా కెమికల్కి సంబంధించి ఏదైనా ఒక కెమికల్ని టాబ్లెట్లో చేసేటప్పుడు ఈ డ్రమ్స్లో ఫస్ట్ స్టోరేజ్ చేస్తారు. చేసి దాని క్వాలిటీతో పాటు ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పేసి చెక్ చేస్తారు. అయితే నిన్న దారా పవన్ ఎగ్జాక్ట్గా ఇక్కడ మనకి పూర్తిగా కంప్లీట్గా బర్న్ అయినటువంటి విజువల్స్ బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపిస్తున్నాను. ఇక్కడే 2:30 ప్రాంతంలో దారా పవన్ ఆ కెమికల్కి సంబంధించి ఒక డ్రమ్లో టెస్టింగ్ చేస్తున్నాడు. టెస్టింగ్ చేస్తున్నటువంటి సమయంలో అది ట్రోలిన్ అనే ఒక రసాయనం, అది మెడిసిన్లో యూస్ చేస్తారు. ఆ ట్రోలిన్ రసాయనం సేమ్ యాస్టీస్గా నేను చూపిస్తున్నాను. ఈ డ్రమ్ ఇదంతా ఇప్పుడు కరిగిపోయేసరికి మనకి ఎక్కడా కూడా డ్రమ్ అనేది ఆనవాళ్ళు మాత్రము కనిపిస్తుంది. కానీ ఇదంతా డ్రమ్. ఇందులో కెమికల్ పోసినప్పుడు ఒక స్టిక్తో అంటే ఎంత పర్సంటేజ్ ఉంది అని చెప్పేసి డింపింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు దానికి కంపల్సరీగా ఎర్తింగ్ అనేది ఇవ్వాలి. ఎందుకంటే డింపింగ్ చేసేటప్పుడు ఎర్తింగ్ ఇవ్వడం వల్ల షార్ట్ సర్క్యూట్ కానీ లేకపోతే ఫైర్ అనేది జరగదు. కానీ ఎర్తింగ్ ఇవ్వకుండా డైరెక్ట్గా డింపింగ్ చేయడం వల్ల ఒక్కసారిగా ఆ డ్రమ్ అనేది పేలిపోవడం వల్ల ఆ మంటల్లో బిగ్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా ఆ సీసీ ఫుటేజ్ చూస్తే అర్థమవుతుంది. ఒక్కసారిగా దారా పవన్ ఆ ఏదైతే డ్రమ్లో నుంచి వచ్చినటువంటి బ్లాస్టింగ్ వల్ల ఒక్కసారిగా అక్కడికక్కడే కాలిపోయాడు. అరిసేంత టైం కూడా అతనికి లేదు. అయితే ఇది మొత్తం మ్యాండేటరీగా గ్లౌజెస్ ఉండాలి, మాస్క్ పెట్టుకోవాలి, అవన్నీ ఏమీ కూడా లేకుండా హెల్మెట్ కావచ్చు. అంటే ఇప్పుడు నేను కేవలము ఇది పెట్టుకోవడానికి రీజన్ ఏంటి అని అంటే ఇది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. నిన్న ఫైర్ జరిగిన తర్వాత మొత్తం పెచ్చులు అన్నీ ఊడొస్తున్నాయి. ఎప్పుడు ఏదైనా జరిగేటువంటి ప్రమాదం ఉంటుంది. అంటే ఇంత పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నప్పుడు అందులోనూ ఇక్కడ స్టోరేజ్ మొత్తం కూడా కెమికల్ డ్రగ్కి సంబంధించినటువంటి కెమికల్ మొత్తం స్టోరేజ్ ఉంటుంది. ఇది మొత్తం కాలి బూడిదైపోయింది. పెద్ద ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మొత్తం కాలిపోయినటువంటి విజువల్స్ అన్నీ మనకు కనిపిస్తున్నాయి. అంటే ఒక్కసారి నేను లోపల చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రధానంగా ఇక్కడ భద్రతా చర్యలు అంటే ప్రికాషన్స్ తీసుకోకపోవడానికే మెయిన్ రీజన్గా కనిపిస్తుంది. లోపలికి రాగానే స్మెల్ కనీసం భరించలేనటువంటి పరిస్థితి ఉంది. 1-2 నిమిషాలు ఇక్కడ ఉంటేనే ఊపిరాడినటువంటి పరిస్థితి.
ఒక్కసారి లోపల మొత్తం కూడా చూస్తే పూర్తిగా కాలిపోయినటువంటి ఆ విజువల్స్ కూడా మీకు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇది మొత్తం ఇక్కడే ఫైర్ జరిగింది. ఆ తర్వాత ఇక్కడ డ్రమ్స్లో ఏదైతే పెట్రోలియం కావచ్చు, ఈ కెమికల్ ఏదైతే డ్రగ్కి యూజ్ చేస్తారో అవన్నీ కూడా ఇందులోనే స్టోరేజ్ ఉంటుంది. ఎప్పుడైతే మంటలు చెలరేగాయో ఆ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కెమికల్ మొత్తం ఎలా బర్న్ అయిపోయాయో కూడా కనిపిస్తుంది. అట్లీస్ట్ ఈ డ్రమ్ ఆనవాళ్ళు కూడా మనకు కనిపించడం లేదు. ఇదంతా ప్లాస్టిక్ వాటిల్లో స్టోరేజ్ ఉంచడం, అందులోనూ కెమికల్, వీటిని ఇలా తయారు చేసేటువంటి దగ్గర కాకుండా కొంచెం దూరంగా ఉంచాలి. కానీ ఇక్కడిక్కడే ఉంచడం వల్ల అవి మొత్తం కూడా వెంటనే ఒకదాని తర్వాత ఒక కెమికల్ ఉండము, ప్లాస్టిక్ అవడంతో వెంటనే వ్యాపించాయి. ఇది మొత్తం ఫ్లోర్ మొత్తం చూస్తే సేమ్ యాస్టీజ్ అదే పరిస్థితి ఉంది. ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా మొత్తం మంటల్లో కాలిపోయాయి. అంటే ఐరన్ కావడము, దాంతోపాటు ఇక్కడ కెమికల్ స్టోరేజ్ చేయడం, ఇదంతా కూడా ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి డ్రమ్ మాత్రం అంటే దారా పవన్ కాలిపోయినటువంటి ఇదే ప్లేసు, ఇక్కడే డ్రమ్ ఉంచి తను డిప్పింగ్ చేస్తున్నాడు ఒక డిప్పింగ్ మిషన్తో. అయితే అది మొత్తం మనకి చూడొచ్చు. ఈ డిప్పింగ్ వైర్ అనేది ఇక్కడ నుంచి డిప్ చేస్తున్నప్పుడు యాస్టీజ్గా ఈ వైర్ మొత్తం ఇక్కడ నుంచి కనెక్షను ఈ డ్రమ్ వరకు ఉంటుంది. ఈ డ్రమ్ నుంచి అంటే పైప్స్ ఏవైతే ఉంటుందో ఆ పైప్ లైన్ ద్వారా అదంతా డిప్పింగ్ అవుతుంది. కానీ ఆ డిప్పింగ్ చేసేటువంటి సమయంలో ఎర్తింగ్ ఇస్తే ఇలాంటి ప్రమాదాలు జరగవు. కానీ ఎర్తింగ్ ఇవ్వకపోవడం అనేది ప్రధాన కారణం. అయితే ప్రతిసారి ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు షార్ట్ సర్క్యూట్ అని కొంతమంది అనడం, ఆ తర్వాత భద్రతా లోపాలు అనడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ అధికారుల నిర్లక్ష్యం అనేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఈరోజు దారా పవన్కి పోస్ట్ మార్టం చేస్తారు, ఆ తదనంతరం కూడా కుటుంబ సభ్యులే. కానీ ఇలాంటి ఘటనలు తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతూ ఉన్నాయి కాబట్టి అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేసి నిజంగానే ఫైర్ సేఫ్టీ కావచ్చు, అదేవిధంగా పొల్యూషన్కి సంబంధించి ఇలాంటి ఘటనలు జరిగిన ప్రతి ఒక్కసారి కూడా, అంటే ఇదంతా కెమికల్కి సంబంధించి, ఒకసారి మా కెమెరామెన్ పాన్ చేసి చూపిస్తాడు. ఇది మొత్తం కూడా కెమికల్కి సంబంధించినటువంటి నార్మల్గా ఇక్కడ ఒక 2 minutes నిల్చుంటేనే ఆ కెమికల్ స్మెల్ అనేది భరించలేకపోతున్నాం. కానీ ఇలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఈ కెమికల్ మొత్తం కూడా గాల్లో కలిసిపోయి పొల్యూషన్ ఎంతగా పెరిగిపోతుంది అని అంటే, దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి పంట పొలాలతో పాటు పబ్లిక్ కూడా ఏదైతే ఈ కెమికల్ నుంచి వచ్చేటువంటి ఉంటుందో ఆ పొల్యూషన్ అంతా కూడా పీల్చుకొని అనారోగ్య పాలవుతున్నటువంటి ఘటనలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే అధికారులు దృష్టి సేకరించి ఇలాంటి ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వాటి మీద కూడా చర్యలు తీసుకోవాలి అని చెప్తున్నారు. దారా పవన్ కుటుంబానికి దారా పవన్ లేనటువంటి లోటుని ఎవరూ తీర్చలేరు. కానీ ఇంకొకరికి ఇలాంటి ఘటనలు జరగకూడదంటే ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఆ కెమెరామెన్ నరసింహతో సుజాత, పోచంపల్లి.